కుంభమేళా భారతదేశంలోని అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ ఆధ్యాత్మిక ఉత్సవాలలో ఒకటి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా ఉత్సవం హిందూ ధర్మంలోని 4 ప్రదేశాలలో ప్రయాగరాజ్, అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లలో జరుగుతుంది. కుంభమేళా పుట్టుకకు సంబంధించిన ప్రాచీన పురాణ కథ సముద్ర మథన అనే సంఘటనతో అనుబంధితమైంది. దేవతలు మరియు అసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించారు. అమృతం కలిగిన కుంభం అనగా పాత్ర నుండి కొన్ని బొట్లు ఈ 4 ప్రదేశాలలో పడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ప్రదేశాల పవిత్రతకు గుర్తుగా కుంభమేళా నిర్వహించబడుతుంది. కుంభమేళా సమయంలో లక్షలాది భక్తులు సంగమంలో పవిత్ర స్నానం చేస్తారు. హిందూ శాస్త్రాల ప్రకారం ఈ స్నానం పాపాలను తుడిచేసి మోక్షాన్ని కలిగించగలదని నమ్ముతారు. కుంభమేళాలో నాగ సన్యాసులు ప్రధాన ఆకర్షణ. వీరు ప్రపంచ విషయాలను త్యజించి ఆధ్యాత్మిక సాధనలో గడుపుతారు. వీరి శరీరాలను బూడిదతో పూసి త్రిశూలాలను ధరించి యోగ సాధనలో నిమగ్నమై ఉంటారు. ఈ సన్యాసులు భక్తులలో భక్తి భావనను పెంపొందిస్తారు. కుంభమేళాలో గంగా ఆరతి ఒక ప్రత్యేక దృశ్యం. పవిత్ర గంగా నదికి పూజార్లు దీపాలతో ఆరతి సమర్పిస్తారు. వేలాది దీపాలు నదిలో తేలుతూ వెలుగుతాయి, భక్తుల హృదయాలను స్పృశిస్తాయి. కుంభమేళా యునెస్కో యొక్క అమూల్య వారసత్వ జాబితాలో చేరింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటకులను ఆకర్షించే మహోత్సవంగా మారింది. కుంభమేళా భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ప్రదర్శించే వేదిక. కుంభమేళా కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఇది మనసుకు శాంతి, ఆత్మకు పవిత్రతను అందించే ఆధ్యాత్మిక ప్రస్థానం. ఇది పునీతమైన సంప్రదాయాలను ప్రాచీనత నుండి ఆధునికత వరకు కొనసాగిస్తూ భక్తుల జీవితాల్లో మరపురాని జ్ఞాపకాలను సృష్టిస్తుంది. 2025 మహా కుంభమేళా జనవరి 13, 2025 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో నిర్వహించబడుతుంది.